నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. దేశంలో అన్ని లోక్సభ స్థానాలతో పాటు 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నగరం మోగించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో మే నెల 3వ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా 4వ విడతలో ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎప్పుడు ఏపీలో మొదటి 2 దశల్లోనే పోలింగ్ ఉంటూ వచ్చింది. అయితే ఈసారి సుదీర్ఘకాల సమయాన్ని ఎన్నికల సంఘం కేటాయించింది. రాష్ట్రంలోనే ప్రధాన తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఇంత సమయం ఉంటుందని ఊహించలేదు. అధికార వైసీపీ మాత్రం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాలకు గాను 128 స్థానాలు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానంలో కూడా ప్రకటించాల్సి ఉంది. ఒక నెలలోపే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికలకు 57 రోజుల వ్యవధి ఉండటంతో ఇటు అధికార పార్టీ కొంత గందరగోళానికి గురైందనే చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ ఊపిరి పీల్చుకుంది. అభ్యర్థుల సీట్ల కేటాయింపులు కొన్ని ప్రాంతాలలో అసమ్మతి రాజుకుంది. అయితే ఎన్నికలకు సమయం ఎక్కువ ఉన్నందున వారిని బుద్ధిగించే అవకాశం దొరికింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మాసాలను పరిశీలించుకుంటే ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగినప్పుడు అంతా తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. మే నెలలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినట్లు గతంలో జరిగిన ఎన్నికల తేదీ నిదర్శనం. అంతేకాకుండా వేసవి కాలం ప్రారంభమైనందున రాను రాను రాష్ట్రంలో విద్యుత్, నీటి కష్టాలు మొదలవుతాయి. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగి ప్రతిపక్ష పార్టీకి కొంత అనుకూలంగా మారుతుంది అని కొందరు రాజకీయ నాయకుల అంచనా. గత కొంతకాలంగా మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తేదీలు ఎలాంటి ప్రభావం చూపాయో ఇప్పుడు పరిశీలిద్దాం. 2004లో చూస్తే ఏప్రిల్ 26న మొదటి దశలో ఉమ్మడి ఏపీలోని 21 ఎంపీ సీట్లకు, అలాగే రెండవ దశలో ఏప్రిల్ 26న ఉమ్మడి ఏపీలో మరో 21 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగిపోయింది. దాంతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. మే 13న కౌంటింగ్ జరిగింది. మే 16న అప్పటి కాంగ్రెస్ సీఎంగా వైఎస్ఆర్ ప్రమాణం చేశారు. ఇక 2009లో తీసుకున్న ఏప్రిల్ 16, ఏప్రిల్ 23లలో ఉమ్మడి ఏపీ అంతటా పోలింగ్ పూర్తయిపోయింది. 2014లో చూసుకుంటే తెలంగాణలో ఏప్రిల్ 30న పోలింగ్ జరిగింది. ఏపీలో మే 7న పోలింగ్ జరిగింది. ఇక 2019లో చూస్తే మొదటి దశలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. కానీ 2024లో మాత్రం ఏకంగా మే 13న జరుగుతోంది. పోలింగ్ డేట్ ఇంత సుదీర్ఘంగా ఉండడం ఎవరికీ లాభమన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ఎంతో కొంత వివక్ష కూటమికే మేలు అని విశ్లేషణలు వస్తున్నాయి. ఎలాగంటే వైసీపీ 4 సిద్ధం సభలతో జోరు మీద ఉంది. అలాగే అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేసింది. జగన్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అదే విపక్ష కూటమిలో అభ్యర్థుల ఎంపిక సమస్యగా ఉంది. పొత్తులు, చిక్కులు చాలానే ఉన్నాయి. అలకలు, అసంతృప్తులను దాటుకొని వారంతా ముందుకు సాగేలోగా ఎన్నికలు అయిపోతాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే అంతా ఊహించింది ఏప్రిల్లో ఎన్నికలు అని. కానీ ఇప్పుడు మే 13న ఎన్నికలు అని తేలింది. దాంతో విపక్ష కూటమికి కావలసినంత టైం దొరికింది. అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని సర్ది చెప్పుకొని ఐక్యంగా చేసుకుంటూ ముందుకు సాగవచ్చు అని అంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రులు అంతా నామమాత్రం అయిపోతారు. వారు ఏమీ ఆదేశాలు ఇవ్వలేరు, అధికారాలు ఏమీ ఉండవు. దాంతోపాటుగా ప్రభుత్వం మీద వివిధ వర్గాలలో ఉన్న వ్యతిరేకత నెమ్మదిగా బయటికి వస్తుంది. దాన్ని రప్పించే ప్రయత్నం విపక్షం చేస్తుంది అని అంటున్నారు. అదేవిధంగా చూస్తే మార్చిలోనే ఎండలు అదరగొట్టేస్తున్నాయి. అదే మే నెలలో అయితే కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా కలిసి అధికార పార్టీ మీద వ్యతిరేకతను ఎంతో కొంత రాజేస్తాయని అంటున్నారు. వీటికి మించి ఇప్పుడు అధికారం అంతా ఈసీ చేతుల్లోకి పోయింది. ఎలక్షనీరింగ్ విషయంలో కూడా వైసీపీ ఎత్తులకు పై ఎత్తు వేసేందుకే బీజేపీతో కోరి టీడీపీ పొత్తు పెట్టుకుందని అంటున్నారు.
అదే తీరున వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ పెద్దలు ఆరితేరారు అని కూడా అంటారు. మొత్తానికి ఇవన్నీ చూస్తే కనుక వైసీపీకి ఇబ్బంది ఏమైనా ఉందా అన్న చర్చ సాగుతోంది. అయితే వైసీపీ వర్గాలు మాట్లాడుతూ విపక్షానికి ఎంత టైం ఇచ్చినా వారిది ఓటమి కూటమి తప్ప గెలిచేది కాదని అన్నారు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారని, అందువల్ల ఏప్రిల్లో అయినా మేలో అయినా తామే గెలిచి తీరుతామని చెబుతున్నారు. ఇక చూస్తే 2014లో మే నెల 7వ తారీఖున ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది. అదే 2004, 2009, 2019లో ఏప్రిల్లో జరిగితే ఓడింది. అందువల్ల మే నెల టీడీపీకి సెంటిమెంట్ కాబట్టి తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి మే 13 ఎవరికి లక్ అందిస్తుందో వేచి చూడాలి మరి.